నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. ముఖ్యంగా చాలామంది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. వీరికి ముఖ్యంగా మనము రాసే రైటింగు మనం మనం దీనిలో రాణిస్తామా లేదా అనేది హ్యాండ్ రైటింగ్ బట్టి, సిగ్నేచర్ బట్టి చెప్పవచ్చు. మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ఇంకా సబ్జెక్ట్ లేదు. ఎప్పుడో గ్రీస్ దేశంలో అరిస్టాటిల్, ప్లాటో వీళ్ళే అప్పుడు సిగ్నేచర్స్ తంబు చూసుకొని అలెగ్జాండర్ గారికి ఆ రోజుల్లో రాజులకి వీళ్ళు అడ్వైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఇంకా రాలేదు. నేనే 1995 నుంచి సిగ్నేచరు హ్యాండ్ రైటింగ్ మీద చెప్తున్నాను. ఎవరైతే మీ హ్యాండ్ రైటింగ్లో వై అనే లెటరు ఇలా రాస్తారో వీరు కొంచెం బాగానే చేస్తారండి. కాకపోతే 1,00,000 సంపాదిస్తే 2,00,000 పోగొట్టుకుంటారు. అలాగే కొంతమంది వైని ఇలా రాస్తారు, లేదా వైని ఇలా రాస్తారు. ఇక్కడ ప్లేస్ ఉండదు. వీడు స్టాక్ మార్కెట్లో అడ్వైజర్ని పెట్టుకున్న అడ్వైజరు ఈ షేర్ వద్దులండి, ఈ షేర్ తీసుకుందాము అని అనుకుంటూ ఉంటారు. అంటే షేర్ మార్కెట్లో అడ్వైజరు ఒకటి అంటే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ తీసుకోవాలంటే నో నేను చెప్పిన ఈ షేర్ తీసుకుందామని వీళ్ళకి రిజిడ్గా ఉంటారు. ఎవరి డెసిషన్స్ వీళ్ళు వినరు. వీళ్ళు అనుకున్నదే రిజెక్ట్ చేస్తారు. తక్కిన వాళ్ళ అడ్వైజులు రిజెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ రిజెక్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఫలితం ఉండదు. అందువల్ల వై అనే అక్షరం చాలా జాగ్రత్తగా రాయాలి. అన్ని విషయాల్లోకి వై చాలా చాలా ముఖ్యం. అందువల్ల వైని సరిగ్గా రాయండి. వైని సరిగ్గా రాసుకోగలిగితే లైఫ్ చాలా బాగా ఉంటుంది. ఎవరికైనా కానీ ఒక 41 days గ్రాఫోథెరపీ చేస్తే వాళ్ళ లైఫ్ అంతా చాలా బాగా ఉంటుంది. ముందు స్టాక్ మార్కెట్లో చేసేవాళ్ళు కరెక్ట్ డెసిషన్స్, అడ్వైజులు తీసుకోవాలంటే వై అక్షరం బాగా రాయాలి. వై అక్షరం బాగా రాసిన వాళ్ళు జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.